ఒకప్పుడు ఒక తెలివైన తిక్కబుద్ధి గల నక్క ఉండేది. ఆ నక్క ఇతర జంతువులతో చాలా మంచిగా మాట్లాడి వాళ్ళ నమ్మకాన్ని సంపాదించి తర్వాత వాళ్ళని మోసం చేసేది. ఒకరోజు నక్కకు ఒక కొంగ పరిచయమైంది. నక్క అతనితో స్నేహం చేసి మంచి స్నేహితుడిలా ప్రవర్తించింది. కొంతకాలం తర్వాత నక్క కొంగను తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. కొంగ సంతోషంతో ఆహ్వానం అంగీకరించింది. కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నక్క పెద్ద విందు పెడతానని చెప్పి కేవలం సూప్ మాత్రమే చేశాడు. పైగా ఆ సూప్ ను ఒక పలుచటి పాత్రలో పెట్టాడు. కొంగ తన పొడవాటి ముక్కుతో సూప్ తాగలేకపోయింది. కానీ నక్క మాత్రం సులభంగా తాగి సూప్ బాగుందా, నీకు నచ్చలేదా అని ఎగతాళి చేశాడు. కొంగ శాంతంగా నవ్వింది. కానీ తనలో తాను సరే చూద్దామనుకుంది. కొన్నాళ్ల తర్వాత నక్కను తన ఇంటికి ఆహ్వానించింది. ఈసారి సూప్ పొడవాటి జాడీలో పెట్టింది. కొంగ సులభంగా తాగేసింది. కానీ నక్క మాత్రం కొంచెం కూడా తాగలేకపోయాడు. తాగిన తర్వాత కొంగ నవ్వుతూ అడిగింది, సూప్ ఎలా ఉంది, నచ్చిందా అని. అప్పుడే నక్క తన ఇంట్లో తాను చేసిన అవమానం గుర్తుకు తెచ్చుకున్నాడు. అతను చాలా సిగ్గుపడ్డాడు. అవమానంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు.